అండి అందరికీ నేనైతే అక్షంతలు ఎలా కలుపుకుంటానో చూపిస్తున్నానండి. నేనైతే సోమవారం కానీ లక్షవారం కానీ అక్షంతలు కలుపుకుంటానండి. పసుపు అక్షంతలు అయితే ఒక్కరోజే పనికొస్తాయి కదండి. నేను పసుపు అక్షంతలు అయితే ఓన్లీ లక్ష్మీదేవి పూజకే ఉపయోగిస్తానండి. కనవ పూజలకైతే ఆవుని అక్షంతలే ఉపయోగిస్తానమాట. ఆవుని అక్షంతలు అయితే 1 year వరకు మనం స్టోర్గా ఉంచుకోవచ్చండి. దానికి ఎలాంటి నిబంధన లేదనమాట. ఆవుని అక్షంతలు ఎప్పుడు స్టోర్ ఉంచుకోవాలంటే మన ఇంట్లో అక్షంతలు ఎప్పుడు స్టోర్గా ఉంచుకోవాలంటండి. ఉంచుకోవడం వల్ల చాలా మంచిదంటండి. నేనైతే పచ్చకర్పూరం, జవాది పౌడర్, పసుపు, ఆవు నెయ్యి కలిపి కొంచెం ఎక్కువే కలుపుకుంటానండి. నేను ప్రతిరోజు అక్షంతలతో గౌరీదేవికి అన్ని దేవుళ్ళకి కొద్దిగా అక్షంతలు వేసి పూజ చేసుకుంటానండి. నా విధానం అయితే చూపిస్తున్నానండి. ఎవరు ఎలా కలుపుకుంటారో నాకు తెలియదు, కానీ నేను ఇలా చేసుకుంటాను. మీకు నచ్చితే కనుక ఇది ఫాలో అవ్వండి. చాలా మంచిదనమాట. నేను చేసే విధానం ఏదైనా సరేనండి, శాస్త్ర ప్రకారమే నేను చేస్తానన్నమాట. నా ఇష్టంతో ఏది నేను చేయను. నేను చేసే ప్రతి పని ఏదో ఒక ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో చేస్తానండి. అందరికీ